హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో చికెన్ బిర్యానీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇది రంజాన్ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. డీటెయిల్ గా రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో 100+ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందుగా మనం చికెన్ ని నీట్ గా వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను. దానికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నానండి. నేను వచ్చేసి 7 నుంచి 8 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకుని తర్వాత ఇక్కడ నేను హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నానండి. మీరు ప్యాకెట్ మసాలా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. డ్రై మసాలా వేసుకోవాలి. 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, అలాగే స్టార్ అనేసి వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకున్న తర్వాత సాజీరా కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే నిమ్మరసం కూడా వేసేసుకున్న తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని పైనుండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆయిల్ మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరిగా వేయాలి. ఆయిల్ లేకపోతే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ వేయడం మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. వేసుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. మనకి ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం పెరుగు యాడ్ చేయకుండా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ లో పెరుగు యాడ్ చేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 30 నిమిషాలు కనుక మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అయితే మనకి చికెన్ అనేది జ్యూసీగా చాలా బాగా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ రైస్ కోసం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో వచ్చేసి నేను హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని మనకి వాటర్ అనేవి సలసల మరిగే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న రైస్ కూడా వేసుకొని ఉడకనివ్వాలి. మనకి రైస్ అనేది ఒక 80% వరకు అయితే కుక్ అవ్వాలి. మనకి 80% అలా కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక రైస్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోయినట్టయితే మనకి కరెక్ట్ గా రైస్ అయితే ఉడికిందండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్ లాగా వేసుకొని రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని దానిపై నుండి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మనము దానిపైన కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే ఇప్పుడు స్కిప్ చేయండి. నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని నెయ్యి కూడా వేసేసుకొని మనమైతే స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన ఒక పెనం పెట్టి దానిపైన బౌల్ పెట్టేసి ఒక 20 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 నిమిషాలు కదుపుకుంటూ అలాగే ఉంచేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చికెన్ బిర్యానీ మనము రైతాతో కానీ లేదంటే మిర్చి కసాలంతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు మిర్చి కసాలన్ వీడియో అయితే నేను షార్ట్ లో అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ వాల్యుయబుల్ టైం ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.